ఓకే. సో విత్ రెస్పెక్ట్ టు వర్టికల్ ప్లేన్ మనకు పొజిషన్స్ వచ్చేసరికి ఇన్ ఫ్రంట్, బిహైండ్. అవునా? విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ ప్లేన్, వాట్ ఆర్ ద పొజిషన్స్ వీ హ్యావ్? అబౌవ్ అండ్ బిలో. అబౌవ్ హెచ్పి, బిలో హెచ్పి. బట్ with respect to VP, we have in front and behind. సో ఈ పొజిషన్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్, సెకండ్ యాంగిల్ ప్రొజెక్షన్, థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్, ఫోర్త్ యాంగిల్ ప్రొజెక్షన్. అంటే డిఫరెంట్ ప్రొజెక్షన్స్ ఉంటాయి మనకి. అంటే ఒక పాయింట్ ని ఫస్ట్ యాంగిల్ లో మనం ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటే దాని ప్రొజెక్షన్స్ ఎలా డ్రా చేయాలి, వ్యూస్ ఎలా జనరేట్ అవుతాయి అనేది ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్. సెకండ్ యాంగిల్ ప్రొజెక్షన్ ఇన్ ది సెన్స్ అదే పాయింట్ ని సెకండ్ క్వాడ్రంట్ లో పెట్టినప్పుడు ఫ్రంట్ వ్యూ ఎలా వస్తుంది, టాప్ వ్యూ ఎలా వస్తుంది అనేది సెకండ్ యాంగిల్ ప్రొజెక్షన్. అలాగే థర్డ్ యాంగిల్, అలాగే ఫోర్త్ యాంగిల్. సో జనరల్ గా మనకి ఈ 4 angles లో మోస్ట్ కామన్లీ యూజింగ్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్స్ ఆర్ ఫస్ట్ యాంగిల్ అండ్ థర్డ్ యాంగిల్. ఫస్ట్ యాంగిల్ జనరల్ గా యూరోప్ లో వాడతారు. యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ వాడతాయి. అమెరికన్, యుఎస్ఏ వాడేమో థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ వాడతాడు. ఓకేనా? సో రెండింటికి బేసిక్ డిఫరెన్స్ అంటే ఏంటో చూద్దాం. సో వన్ బై వన్ వెళ్దాం. ఫస్ట్ పాయింట్ ఈస్ situated in first quadrant. ఫస్ట్ క్వాడ్రంట్ లో పాయింట్ ఉన్నప్పుడు దాని ప్రొజెక్షన్స్ ఎలా డ్రా చేయాలి అంటే ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ 2D డయాగ్రామ్ అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇవి దిస్ ఇస్ ఫస్ట్ క్వాడ్రంట్ అనుకోండి, దిస్ ఇస్ సెకండ్, అండ్ దిస్ ఇస్ థర్డ్, అండ్ దిస్ ఇస్ ఫోర్త్. ఇప్పుడు పాయింట్ ఎక్కడ సిచ్యువేట్ చేయాలి? మనం ఫస్ట్ క్వాడ్రంట్ లో పాయింట్ ని పెట్టాలి. అవునా? సో ప్లేన్స్ వచ్చేసరికి దిస్ ఈస్ వర్టికల్ ప్లేన్ విపి అండ్ దిస్ ఈస్ హారిజాంటల్ ప్లేన్ హెచ్పి. సో పాయింట్ ని ఫస్ట్ క్వాడ్రంట్ లో పెట్టాలి. సపోజ్ ఇక్కడ ఎక్కడో పెట్టాను నేను పాయింట్. ఓకే. సో అబ్జర్వర్ ఇటు నుంచి చూస్తూ ఉంటాడు, ఇటు నుంచి చూడాలి అబ్జర్వర్. ఓకేనా? చూసినప్పుడు ఈ పాయింట్ అనేది సమ్ డిస్టెన్స్ ఎంత ఉంటుందో, అవునా? లెటెస్ట్ టేక్ ఒక 20 mm, 20 mm అబోవ్ హెచ్పి, అబోవ్ హెచ్పి అనుకోండి. ఇంకొకటి ఈ డిస్టెన్స్ వర్టికల్ ప్లేన్ కి ఎంత ముందు ఉంది, ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అంటాం కదా. సో ఎంత అంటే డిస్టెన్స్, లెటెస్ట్ టేక్ దిస్ ఇస్ 30 mm అని. సో పాయింట్ ఏ అనేది సిచ్యువేటెడ్ in the first quadrant at a distance of 20 mm from the HP and 30 mm from in front of VP. సో ప్రాబ్లం కూడా ఇలాగ అడుగుతాడు. పాయింట్ క్యాపిటల్ ఏ లైస్ 20 mm above HP and
30 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. అంటే ఏ క్వాడ్రంట్ చెప్పకుండా 20 mm అబోవ్ హెచ్పి అంటాడు, 30 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అంటాడు. సో మీరు ఏం పట్టుకోవాలి? పదాలను పట్టుకోవాలి. అబోవ్ హెచ్పి అంటే ఫస్ట్ క్వాడ్రంట్ కానీ సెకండ్ క్వాడ్రంట్ కానీ అవుతుంది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అన్నాడు కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్ అవుతుంది. సో ఇలా మనం ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్వాడ్రంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ క్వాడ్రంట్ లో పాయింట్. ఇప్పుడు దీని ప్రొజెక్షన్స్ ఎలా డ్రా చేయాలి? మీరు ఇటు నుంచి చూస్తున్నారు కదా, అబ్జర్వర్ ఎక్కడ ఉన్నాడు చూసారు కదా. ఈ అబ్జర్వర్ అనేవాడు ఎలా చూస్తున్నప్పుడు, దీని ప్రొజెక్షన్ ఏదైతే ఉందో, ఈ పాయింట్ ఏ అంటాం, దీన్ని క్యాపిటల్ ఏ అన్నాం. దీని ప్రొజెక్షన్ అనేది వర్టికల్ ప్లేన్ మీద పడుతుంది కదా. చూడండి, నేను ఒక డాటెడ్ లైన్ డ్రా చేస్తున్నాను. దీని ప్రొజెక్షన్ అనేది ఇక్కడ ఈ వర్టికల్ ప్లేన్ మీద పడుతుంది. దాన్ని ఫ్రంట్ వ్యూ అంటాం. దాని నొటేషన్ వచ్చేసరికి ఏ డాష్. మరి టాప్ వ్యూ ఎలా డ్రా చేయాలి పాయింట్ ఏకి? అంటే పైనుంచి చూడాలి, అంటే ఇటు నుంచి చూడాలి. పైనుంచి చూసినప్పుడు ఏ అనే పాయింట్, దాని ప్రొజెక్షన్ డాటెడ్ లైన్ డ్రా చేస్తే హారిజాంటల్ ప్లేన్ మీద పడుతుంది, అవునా? ఈ పాయింట్ అనేది హారిజాంటల్ ప్లేన్ మీద ప్రొజెక్షన్ చేసినప్పుడు ఒకటి వస్తుంది అక్కడ, దాన్ని ఏ అంటాం. ఏ అంటే టాప్ వ్యూ. నొటేషన్స్ జాగ్రత్తగా చూడండి. ఏ అంటేనేమో ఏ డాష్ అంటే ఫ్రంట్ వ్యూ అంట. ఫ్రంట్ అంటే డాష్ ఇచ్చాము అంటే నొటేషన్ కి, దాని మీనింగ్ ఏంటంటే ఫ్రంట్ వ్యూ. డాష్ లేదు అంటే టాప్ వ్యూ. దిస్ ఈస్ టాప్ వ్యూ. నొటేషన్స్ ఇవి, ఓకేనా? ఈ నొటేషన్స్ ఫాలో అవ్వాలి. సో ఇది మనకి జనరల్ గా ఈ పాయింట్ ని మనం డిఫైన్ చేసాం, అవునా? కానీ ఇప్పుడు మనం ఇది డయాగ్రామ్ అంటే 2D కింద డయాగ్రామ్ డ్రా చేయాలి, అవునా? 2 డైమెన్షనల్ ఫిగర్ డ్రా చేయాలి. సో ఇదేమో మనకి 30 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి ఉంది, ఇదేమో 20 mm అబోవ్ హెచ్పి ఉంది. సో ఇది ఒక పీస్ ఆఫ్ పేపర్ మీదకి ఎలా డ్రా చేయాలంటే, ఈ హారిజాంటల్ ప్లేన్ ఏదైతే ఉందో, ఈ హారిజాంటల్ ప్లేన్ దీన్ని 90 degrees టర్న్ చేయాలి. అప్పుడు మనకి అబ్జర్వర్ కి క్లియర్ గా ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ కనిపిస్తుంది. ఎందుకంటే వర్టికల్ ప్లేన్ మీద ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది ఏ డాష్ అనేది, కానీ ఏ అనేది కనిపించదు, అవునా? అబ్జర్వర్ కి ఏ అనే పాయింట్ కనపడదు కదా ఇటు నుంచి చూసినప్పుడు. సో ఆ ఏ కనపడాలంటే ఏం చేయాలంటే హారిజాంటల్ ప్లేన్ ని ఒక 90 degrees టర్న్ చేయాలి. చేసినప్పుడు ఇక్కడ ఇక్కడ దీంతో అలైన్ అవుతుంది, అవునా? వర్టికల్ ప్లేన్ తో అలైన్ అవుతుంది, ఇక్కడికి వచ్చి అవుతుంది. అంతేనా కాదా? సో అప్పుడు ఏ అనే పాయింట్ ఎలా వస్తుంది? ఈ ఏ అనే పాయింట్ ని ఇలా 90 degrees టర్న్ చేసినప్పుడు అది ఇక్కడ కనిపిస్తుంది ఇలా. అంటే టాప్ వ్యూ కింద ఉంటుంది, ఫ్రంట్ వ్యూ పైన ఉంటుంది, ఓకేనా? సో ఇప్పుడు దీనికి వ్యూ డ్రా చేయాలి మనం. ఇది మనం ఇమాజినేషన్, ఇదంతా కూడా ఇమాజినేషన్, అర్థమవుతుందా? ఏ డాష్ అనేది ఇక్కడ వస్తుంది, ఏ అనేది ఇక్కడ వస్తుంది. ఈ 90 degrees టర్న్ చేయడం అనేది కంపల్సరీ. 90 degrees ఖచ్చితంగా టర్న్ చేసిన తర్వాతే మనం వ్యూస్ డ్రా చేయాలి. సో ఇప్పుడు మనం దీనికి వ్యూ డ్రా చేయాలి. సొల్యూషన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇదంతా ఇమాజినేషన్. సొల్యూషన్ డ్రా చేసే ముందు ఫస్ట్ స్టెప్ ఏంటంటే XY లైన్ డ్రా చేయాలి. యూ నీడ్ టు డ్రా XY లైన్. ఓకే, XY లైన్. సో ఇక్కడ ఈ కేసులో ఏంటంటే ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ ఎక్కడైతే మీట్ అవుతుంది దాన్ని XY లైన్ అంటాం, అవునా? సో ఇప్పుడు ఏ డాష్ ఎక్కడుంది? ఏ డాష్ ఎక్కడుందమ్మా? అబౌవ్ XY లైన్, అవునా? అబౌవ్ XY లైన్ అవునా? ఎంత డిస్టెన్స్? 20 mm డిస్టెన్స్. సో we have to locate point A dash at 20 mm from the XY line. ఓకేనా? ఇప్పుడు ఏ అనే పాయింట్ XY లైన్ కింద ఉంది, అవునా? ఏ అనే పాయింట్ XY లైన్ కింద ఉంది. ఎంత డిస్టెన్స్ లో ఉంది చెప్పగలరు ఎవరన్నా? 30. ఎందుకంటే మనం ఈ 30నే ప్రొజెక్ట్ చేసాం ఇక్కడికి. సో ఇది 30 ఉంటుంది. దిస్ ఈస్ 30. సో 30 mm లో మనం ఒక పాయింట్ ని లొకేట్ చేయాలి. ముందు దీన్ని ప్రొజెక్ట్ చేయాలి. ఇలా డాష్ లైన్స్ పెట్టుకొని కిందకి వెళ్ళాలి. ఎక్కడ వరకు వెళ్ళాలంటే 30 mm దగ్గర ఏ అనే పాయింట్ లొకేట్ చేయాలి. వాట్ ఈస్ ఏ? ఏ రిప్రజెంట్స్ టాప్ వ్యూ. ఏ డాష్ అంటే ఫ్రంట్ వ్యూ, ఏ అంటే టాప్ వ్యూ. సో దిస్ ఈస్ 30 mm. ఇది సొల్యూషన్ అన్నమాట.
అంటే ఒక పాయింట్ ఏ అనేది 20 mm అబోవ్ హెచ్పి 30 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అని ప్రాబ్లం ఇచ్చినప్పుడు దాని సొల్యూషన్ ఏంటి అంటే నేను ఇప్పుడు డ్రా చేశాను కదా, దిస్ ఈస్ ద సొల్యూషన్. అర్థమైందమ్మా? ఓకే, ఇది ఇమాజినేషన్ అనమాట. అలాగే సెకండ్ క్వాడ్రంట్ లో చూద్దాం. అదే పాయింట్ సెకండ్ క్వాడ్రంట్ లో ఉందనుకోండి. ఏ పాయింట్ లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్. సో రెండు ప్లేన్స్ డ్రా చేయాలి, హారిజాంటల్ ప్లేన్, వర్టికల్ ప్లేన్. సో దిస్ ఈస్ వర్టికల్ ప్లేన్ విపి అండ్ దిస్ ఈస్ హారిజాంటల్ ప్లేన్ హెచ్పి. సో సెకండ్ క్వాడ్రంట్ అంటే పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది, అవునా? సో ఏ అనే పాయింట్, లేదంటే బి తీసుకోండి, బి అనే పాయింట్ ఉందనుకోండి. సో ఈ బి అనే పాయింట్ ఎలా డిఫైన్ చేస్తాం? హెచ్పి మీద 20 mm డిస్టెన్స్ లో ఉంది, 20 mm డిస్టెన్స్ లో ఉంది అనుకోండి. ఓకే, వర్టికల్ ప్లేన్ బిహైండ్ వర్టికల్ ప్లేన్ కదా ఇది. సో ఎంత డిస్టెన్స్ లో ఉంది? 30 అనుకోండి. సో 20 mm అబోవ్ హెచ్పి, 30 mm బిహైండ్ విపి. మనం ఆల్రెడీ తెలుసు సెకండ్ క్వాడ్రంట్ లో ఉన్నప్పుడు దాని పొజిషన్ ఎలా డిఫైన్ చేస్తాం? 20 mm అబోవ్ హెచ్పి, ఇంకొకటి 30 mm బిహైండ్ విపి. ఇప్పుడు దీనికి సొల్యూషన్, అబ్జర్వర్ ఎక్కడ ఉంటాడు? మళ్ళీ ఆడు మారకూడదు, అబ్జర్వర్ ఇక్కడే ఉండాలి. సో ఇలా చూస్తూ ఉంటాడు. చూసినప్పుడు వాడికి ఈ ఫ్రంట్ వ్యూ అనేది, అంటే ఈ బి అనేది దాని ప్రొజెక్షన్ అనేది ఇలా ఈ వర్టికల్ ప్లేన్ మీద ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, అవునా? సో దీన్ని ఏమంటారు ఇప్పుడు? బి డాష్ అంటారు, స్మాల్ బి డాష్. టాప్ వ్యూ అంటే పైనుంచి చూస్తాడు, పైనుంచి చూసినప్పుడు దాని వ్యూ అనేది ఈ హారిజాంటల్ ప్లేన్ మీద పడుతుంది, దాన్ని బి అనాలి. ఇప్పుడు యాజ్ యూజువల్ గా మనం ఏం చేయాలి? హారిజాంటల్ ప్లేన్ ని 90 degrees టర్న్ చేయాలి, అవునా? సో దీన్ని ఇలా 90 degrees టర్న్ చేయాలి. టర్న్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి? బి అనేది, బి డాష్ ఆల్రెడీ ఇక్కడ ఉంది, బి అనేది ఎక్కడికి వెళ్తుంది? ఎలా ప్రొజెక్ట్ చేయాలి చూడండి. 30 mm రేడియస్ తో ఒక చిన్న ఆర్క్ డ్రా చేయాలి. డ్రా చేసినప్పుడు మనకి ఇక్కడ ఎక్కడో వస్తుంది, దిస్ ఈజ్ బి. సో ఇప్పుడు దీనికి వ్యూ డ్రా చేస్తే XY లైన్. సో అబోవ్ XY లైన్ కదా రెండు పాయింట్స్ కూడా. సో బి డాష్ బి రెండు XY లైన్ పైనే ఉన్నాయి. ఫస్ట్ ఫ్రంట్ వ్యూ డ్రా చేయండి, 20 mm అబోవ్ హెచ్పి. సో 20 mm అబోవ్ హెచ్పి బి అనే పాయింట్ లొకేట్ చేయాలి. సో లొకేట్ బి, సారీ బి డాష్ 20 mm ఫ్రమ్ ది XY లైన్. సో దిస్ డిస్టెన్స్ ఈస్ 20 mm. సో ఇంకొక వ్యూ డ్రా చేయాలి కదా, అదేంటిది? టాప్ వ్యూ. టాప్ వ్యూ ఎక్కడ డిస్టెన్స్ ఎంత? 30 mm. సో డాషెడ్ లైన్ డ్రా చేయండి, ఇక్కడ బి అనే పాయింట్ లొకేట్ చేయండి. ఎంత డిస్టెన్స్ లో ఉండాలి ఇదంటే? XY లైన్ నుంచి 30 mm లో డిస్టెన్స్ లో ఉండాలి. క్లియర్? ఇలా సెకండ్ క్వాడ్రంట్ లో ఉన్నప్పుడు దాని సొల్యూషన్ ఇలా వస్తుంది. సో సార్ మీకు ఇదంతా ఇమాజినేషన్ అంటే మీకు అలవాటు, బాగానే చేస్తున్నారు, మాకంటే అలవాటు లేదు, ఏం చేయాలి? దీనికి షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి ఈజీగా. మీరు ఈ ఇమాజినేషన్ స్కిల్స్ అంటే ఇదంతా 90 degrees టర్న్ చేయడం, ఓకే, ఈ ప్రొజెక్షన్స్ డ్రా చేయడం, ఇవన్నీ లేకుండా సింపుల్ గా ఒక 4 షార్ట్ కట్స్ కానీ మీరు ప్రిపేర్ అయితే ఏ ప్రాబ్లం ఇచ్చినా, ఏ క్వాడ్రెంట్ లో ప్రాబ్లం ఇచ్చినా సరే ఈజీగా సొల్యూషన్ డ్రా చేయొచ్చు. ఈజీగా సొల్యూషన్ ట్రై చేయొచ్చు. ఓకే, మీరు థర్డ్ క్వాడ్రంట్ ఫోర్త్ క్వాడ్రంట్ మీరు ఇంటి దగ్గర ట్రై చేయండి. ఆ షార్ట్ కట్స్ ఏంటో ఫాస్ట్ గా రాసుకోండి. ఆ షార్ట్ కట్స్ ఉంటే మీకు ఈజీగా దేనికైనా సరే సొల్యూషన్ వచ్చేస్తుంది. రాస్తున్నాను చూడండి, షార్ట్ కట్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఫస్ట్ షార్ట్ కట్, హెచ్పి అన్నాడు అనుకోండి ప్రాబ్లంలో, దట్ రిప్రజెంట్స్ ఫ్రంట్ వ్యూ. అంటే మీకు ప్రాబ్లంలో హెచ్పి ఎక్కడ కనబడితే దాన్ని రౌండ్ ఆఫ్ చేసుకుని ఫ్రంట్ వ్యూ అని రాసుకోవాలి.
వర్టికల్ ప్లేన్ విపి అని రాసాడు అనుకోండి ఎక్కడన్నా ప్రాబ్లంలో, ఆ విపికి బదులు మీరు టాప్ వ్యూ రాసేసుకోవాలి. ఇది ఫస్ట్ షార్ట్ కట్. సెకండ్ వన్ వచ్చేసరికి పొజిషన్స్. పొజిషన్స్ వచ్చేసరికి హెచ్పికి ఉంటుంది, అలాగే విపికి ఉంటుంది. అవునా? పొజిషన్స్ ఎన్ని ఉంటాయి మనకి? హెచ్పితో పొజిషన్స్ ఉంటాయి, అలాగే విపితో పొజిషన్స్ ఉంటాయి. హెచ్పితో పొజిషన్స్ ఏంటి మనకి? ఒకటి అబోవ్ అంటాడు, అవునా? అబోవ్ హెచ్పి అంటాడు. ఇంకొకటి బిలో హెచ్పి అంటాడు. ఈ రెండే కదా పొజిషన్స్ ఉన్నాయి. సో కళ్ళు మూసుకుని ప్రాబ్లంలో ఎక్కడన్నా అబోవ్ అన్నాడు అనుకోండి, అబోవ్ ఎక్స్వై లైన్ అనుకోవాలి. అబోవ్ ఎక్స్వై లైన్. ప్రాబ్లంలో ఎక్కడన్నా బిలో అనే పదం కనపడింది అనుకోండి, బిలో హెచ్పి కానీ బిలో అనే పదం కనపడింది అనుకోండి, కళ్ళు మూసుకొని బిలో ఎక్స్వై లైన్ అనుకోండి. అలాగే విత్ రెస్పెక్ట్ టు వర్టికల్ ప్లేన్ మనకి విపితో పొజిషన్స్ ఏముంటాయి? ఒకటేమో ఇన్ ఫ్రంట్, ఇంకొకటేమో బిహైండ్. దీనికి షార్ట్ కట్స్ ఏంటంటే, ఇన్ ఫ్రంట్ అంటేనేమో ముందున్నాడు కదా, కాబట్టి వెనక నక్కలండి, అంటే బిలో ఎక్స్వై లైన్. బిలో ఎక్స్వై లైన్. ఆపోజిట్ అనమాట. బిహైండ్ వెనక ఉన్నాడు కాబట్టి ముందుకు తీసుకెళ్ళాలి. సో అబోవ్ ఎక్స్వై లైన్. సో ఈ షార్ట్ కట్స్ కానీ మీరు ప్రిపేర్ అయితే, గుర్తుపెట్టుకోగలిగితే, ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే ఈజీగా సొల్యూషన్ ని మనం డ్రా చేయొచ్చు. ఈజీగా సొల్యూషన్ డ్రా చేయొచ్చు. ఒక ప్రాబ్లం తీసుకుంటే మీకు ఈ షార్ట్ కట్స్ యూస్ చేసి ఒక ప్రాబ్లం చేద్దాం. ఈ రోజుతో ఈ క్లాస్ క్లోజ్ చేద్దాం. ఈ షార్ట్ కట్స్ అందరూ నోట్ చేసుకోండి. హెచ్పి అంటే ఫ్రంట్ వ్యూ, విపి అంటే టాప్ వ్యూ, హెచ్పి పొజిషన్స్ అబోవ్ అంటే అబోవ్ ఎక్స్వై లైన్, బిలో అంటే బిలో ఎక్స్వై లైన్. దాన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వర్టికల్ ప్లేన్ దగ్గర మాత్రం ఇన్ ఫ్రంట్ అంటే బిలో ఎక్స్వై లైన్ రాసే లొకేట్ చేయాలి. బిహైండ్ అంటే అబోవ్ ఎక్స్వై లైన్ మనం పాయింట్ ని లొకేట్ చేయాలి. సో ఈ షార్ట్ కట్స్ ని బేస్ చేసుకుని ఒక పాయింట్. పాయింట్ ఏ, ఇంకొకటి ఉంది, అది కూడా రాసుకోండి మళ్ళీ. ఇంకొక షార్ట్ కట్ ఉంది, షార్ట్ కట్ 3. షార్ట్ కట్ 3 కూడా ఉంది. ఇక్కడ మీకు ఈ పదాలు కనిపిస్తాయి. ఇన్ హెచ్పి ఆర్ ఇన్ విపి. ఈ పదాలు కనపడినాయి అనుకోండి ఎక్కడన్నా, ఇన్ హెచ్పి అన్న ఇన్ విపి అన్న, పాయింట్ అనేది ఎక్స్వై లైన్ మీదకి రావాలి. పాయింట్ అనేది ఎగ్జాక్ట్ గా ఎక్స్వై లైన్ మీదకి రావాలి. ఆ పాయింట్స్ ని ఎక్కడ లొకేట్ చేయాలంటే లై ఆన్ ఎక్స్వై లైన్. ఎక్స్వై లైన్ మీద పాయింట్ ని లై చేయాలి, అంటే మీరు లొకేట్ చేయాలి. సో ఇవి షార్ట్ కట్స్, 3 షార్ట్ కట్స్. ఒక క్వశ్చన్ రాయండి. ఏ క్వాడ్రంట్ కూడా చెప్పను నేను, జస్ట్ క్వశ్చన్ రాస్తున్నాను. ఏ పాయింట్ P lies lies 25 mm below HP and 25 mm, sorry,
25 mm below HP and 50 mm behind VP. ఇది క్వశ్చన్. A point P, capital P, lies 25 mm below HP and 50 mm behind VP. ఎవరన్నా చెప్పగలరా ఇది ఏ క్వాడ్రెంట్ లో ఉంటుందో ఎవరన్నా ఒకరు చెప్పగలరా? బిలో హెచ్పి బిహైండ్ విపి, వాట్ ఈస్ ద క్వాడ్రెంట్? థర్డ్ క్వాడ్రంట్ సార్. యా, థర్డ్ క్వాడ్రెంట్, రైట్, వెరీ గుడ్. సో ఇప్పుడు మనకి క్వాడ్రెంట్ తో పని లేదు, మనం షార్ట్ కట్స్ యూస్ చేద్దాం, రైట్? సో బిలో హెచ్పి అన్నాడు, బిలో హెచ్పి అంటే ఏంటి? ఫ్రంట్ వ్యూ, అంతేనా? షార్ట్ బిలో హెచ్పి అంటే ఫ్రంట్ వ్యూ, బిలో అంటే బిలో ఎక్స్వై లైన్, రైట్. ఇంకొకటి విపి అంటే ఏంటి? టాప్ వ్యూ, టాప్ వ్యూ. బిహైండ్ అంటే ఎక్స్వై లైన్ పైన కింద. సరే, అవి డ్రా చేసేటప్పుడు చూద్దాం. ఫస్ట్ ఎక్స్వై లైన్ డ్రా చేయండి, విత్ ఇన్ సెకండ్స్ లో మనకు సొల్యూషన్ వచ్చేస్తుంది. ఎక్స్వై లైన్ డ్రా చేయాలి. సో ఇందులో మనకి పి అనే పాయింట్ ఫ్రంట్ వ్యూ, ఎఫ్వి ఫ్రంట్ వ్యూ ఎక్కడ ఉంది? ఫ్రంట్ వ్యూ అంటే 25 mm బిలో అన్నాడు. ఓకే, 25 mm బిలో అన్నాడు అంటే ఎక్స్వై లైన్ కింద 25 mm డిస్టెన్స్ లో ఒక పాయింట్ లొకేట్ చేయాలి. అక్కడ నీకు పి డాష్ వస్తుంది. లొకేట్ పాయింట్ పి డాష్ at 25 mm below XY line. So that is your front view. టాప్ వ్యూ ఎలా వస్తుంది జాగ్రత్తగా చూడండి. టాప్ వ్యూ ఎక్కడ అన్నాడు? 50 mm బిహైండ్ అన్నాడు. 50 mm బిహైండ్ అన్నాడు. సో బిహైండ్ అంటే ఏంటి? పైన కింద చెప్పాలి. బిహైండ్ అంటే ఎక్స్వై లైన్ పైన వస్తుందా కింద వస్తుందా? పైన వస్తుంది. సో ఎక్స్వై లైన్ కి పైన 50 mm డిస్టెన్స్ లో మనం టాప్ వ్యూని డ్రా చేయాలి. ఎక్స్వై లైన్ పైన 50 mm డిస్టెన్స్ లో టాప్ వ్యూని డ్రా చేయాలి. సో టాప్ వ్యూకి నోటేషన్ ఏంటి? పి, స్మాల్ లెటర్సే వాడాలి. సో పి డాష్ అంటే ఫ్రంట్ వ్యూ, పి అంటేనేమో టాప్ వ్యూ. సో అయిపోయిన తర్వాత డైమెన్షనింగ్ చేయాలి. యాజ్ పర్ రూల్ ప్రకారం డైమెన్షనింగ్ చేయాలి మీరు. ఓకేనా? నేను ఇక్కడ మీకు కనపడదని చెప్పి అడ్డంగా. సో యాజ్ పర్ డైమెన్షన్ రాయాలంటే ఇది 50 mm ఇలా రాయాలి. అలాగే ఈ పి డాష్ డిస్టెన్స్ ఎక్స్వై లైన్ నుంచి ఎంత ఉందో చూపించాలి. 25 mm. అర్థమైందమ్మా? చాలా ఈజీగా సొల్యూషన్ వచ్చేస్తుంది. ఓన్లీ షార్ట్ కట్స్. హెచ్పి అంటే ఫ్రంట్ వ్యూ, విపి అంటే టాప్ వ్యూ. సో ఫ్రంట్ వ్యూ ఎంత డిస్టెన్స్ లో ఉంది? 25 mm బిలో ఎక్స్వై లైన్. సో పి డాష్ లొకేట్ చేసేసాను. తర్వాత టాప్ వ్యూ 50 mm బిహైండ్ అన్నాడు. సో బిహైండ్ అంటే ముందు పెట్టాలి, అంటే ఎక్స్వై లైన్ పైకి రావాలి. సో 50 mm ఎక్స్వై లైన్ నుంచి 50 mm డిస్టెన్స్ లో పి వస్తుంది. చేయగలరా ప్రాబ్లం ఏది ఇచ్చినా? ఓకే. సో ఇలా ఉంటే మనకి ప్రాబ్లమ్స్ కూడా చాలా ఈజీ. జస్ట్ ఏంటంటే మీరు ఈ షార్ట్ కట్స్ యూస్ చేస్తే చాలా త్వరగా వచ్చేస్తుంది. లేదు ఇమాజినేషన్ అయినా మీరు ట్రై చేయొచ్చు. ఇమాజినేషన్ లో కొంచెం టైం పడుతుంది, షార్ట్ కట్స్ అయితే విత్ ఇన్ మినిట్స్ లో మనకి సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది. సో ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ చాలా ఈజీ. సో ఈ 4 క్వాడ్రెంట్స్ లో ఏదో క్వాడ్రెంట్ లో మీకు పాయింట్ ఇస్తాడు. ఓకేనా? క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. ఫస్ట్ పాయింట్ పి లైస్ 25 mm బిలో హెచ్పి 50 mm బిహైండ్ ఇలా ఇస్తాడు. లేదు అంటే ఇలా ఇచ్చేసి ఐడెంటిఫై ది క్వాడ్రెంట్ అంటాడు. ఐడెంటిఫై ది క్వాడ్రెంట్ అంటే థర్డ్ క్వాడ్రెంట్ అని రాయాలి. సొల్యూషన్ తో పాటు క్వాడ్రెంట్ కూడా మీరు మెన్షన్ చేయాలి. ఒక్కొక్కసారి క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఇది చూడండి, ఒక క్వశ్చన్ నేను ఒక్క క్వశ్చన్ చూసి క్లోజ్ చేశారు. పాయింట్ Q, capital Q, lies 25 mm above HP and in VP 100. A point 25 mm above HP in VP 100. చూడండి, ఎక్స్వై లైన్ డ్రా చేయాలి యాజ్ యూజువల్ గా. హెచ్పి అంటే ఫ్రంట్ వ్యూ. సో ఫ్రంట్ వ్యూ ఎక్కడ ఉంది?
25 mm అబౌవ్ XY లైన్. సో XY లైన్ నుంచి స్కేల్ తో మెజర్ చేయండి. 25 mm దగ్గర మనకి Q డాష్ లొకేట్ చేయండి. Q డాష్ లొకేట్ చేయండి. ఇప్పుడు Q ఎక్కడ వస్తుంది చెప్పగలరా ఎవరన్నా? వర్టికల్ ప్లేన్. వాడి డిస్టెన్స్ ఏమి ఇవ్వలేదు, ఏమన్నాడు సింపుల్ గా ఇన్ విపి అన్నాడు. ఇన్ విపి అన్నాడు అంటే, లేదంటే ఇన్ హెచ్పి ఈ పదాలు ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ గా పాయింట్ అనేది XY లైన్ మీద వస్తుంది. షార్ట్ కట్ లో చెప్పాం కదా. సో ది క్యూ అనేది అంటే టాప్ వ్యూ అనేది ఎగ్జాక్ట్ గా XY లైన్ మీద లొకేట్ చేయాలి. డిస్టెన్స్ ఇవ్వడు, ఇన్ హెచ్పి అంటాడు అంతే. ఇన్ హెచ్పి అన్నప్పుడు పాయింట్ తీసుకొచ్చి అంటే ఫ్రంట్ వ్యూ తీసుకొచ్చి ఎగ్జాక్ట్ గా XY లైన్ మీద పెట్టాలి. సో ఈ ప్రాబ్లంలో ఇన్ విపి అన్నాడు కాబట్టి విపి అంటే టాప్ వ్యూ కాబట్టి, టాప్ వ్యూ అంటే క్యూ కాబట్టి క్యూని తీసుకొచ్చి ఎగ్జాక్ట్ గా XY లైన్ మీద పెట్టాలి. ఒకవేళ ఇదే ప్రాబ్లం ఇన్ హెచ్పి అన్నాడంటే ఏం చేయాలి? ఇన్ హెచ్పి అన్నాడంటే ఫ్రంట్ వ్యూని అంటే క్యూని తీసుకొచ్చి క్యూ డాష్ని తీసుకొచ్చి XY లైన్ మీద పెట్టాలి. సో ఇది మనకి నంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి ఇక్కడ. ఇందులో మీకు టెక్స్ట్ బుక్ తీసుకుని ఎన్డి భట్ లో బోలెన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంజనీరింగ్ డ్రాయింగ్ బై ఎన్డి భట్. సో ఆ టెక్స్ట్ బుక్ తీసుకుని మీరు నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. క్లియర్? సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే వి విల్ క్లోజ్ ది క్లాస్. ఎనీ క్వైరీస్? సార్. ఓకే, రైట్. థ్యాంక్ యూ.